బ్రిటన్ F-35B గత 3 వారాలుగా కేరళలోని ఎట్టకేలకు హ్యాంగర్కు ఫైటర్ జెట్ రిపేర్ అనంతరం ఎయిర్ లిఫ్ట్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. బ్రిటన్కు చెందిన యుద్ధ విమానం F-35B గత కొన్ని రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కదిలింది. దాదాపు 3 వారాల పాటు నెలకొన్న అనుమానాలన్నింటికీ చెక్ పడింది. ఎట్టకేలకు ఆ ఫైటర్ జెట్ కదిలింది. బ్రిటన్కు చెందిన అత్యాధునిక F-35B స్టెల్త్ యుద్ధ విమానం మిస్టరీకి తెరపడింది. ఇన్ని రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఉండిపోయింది. యూకే రాయల్ నేవీకి చెందిన FB స్టెల్త్ ఫైటర్ జెట్ జూన్ 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అయితే ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారన్న టాక్ వినిపించింది. కానీ ఆ ఫైటర్ జెట్లో ఇంజనీరింగ్ సమస్య తలెత్తిందని యూకే అధికారులు తెలిపారు. ఆ ఫైటర్ జెట్కు మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి AW101 మెర్లిన్ హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు. కానీ ఫలితం దక్కలేదు. రిపేర్లు చేసినప్పటికీ మొరాయించిన విమానం ఇంచు కూడా కదలలేదు. దాంతో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయింది. సాంకేతిక సమస్య అని భావించిన నిపుణులు త్వరగానే రిపేర్ పూర్తవుతుందని భావించారు. కానీ హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో ఆ ఫైటర్ జెట్ గాల్లోకి లేవలేదు. దీంతో CISF సిబ్బంది ఈ యుద్ధ విమానానికి నిరంతరం భద్రతను కల్పించారు. ఈ విమానం డేటా ఉల్లంఘన జరగకుండా ఈ చర్యలను తీసుకున్నారు. ఇందులోని ప్రతి స్క్రూ నుంచి టెక్నాలజీ వరకు ప్రతిదీ భద్రంగా కాపాడుతారు. అన్నింటికి కోడింగ్ చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీ చోరీ జరిగితే అది యుద్ధ రహస్యాలను బహిర్గతమయ్యే ఛాన్స్ ఉంది. దీనివలన దౌత్యపరమైన, సైనికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దేశ భద్రత సమగ్రతలో ఎంతో కీలకమైన స్టెల్త్ టెక్నాలజీని పరీక్షించడం చాలా అవసరమని బ్రిటన్ భావిస్తోంది. అందుకే ఇందులో గోప్యతను పాటిస్తోంది. ఈ క్రమంలోనే జెట్ విమానాన్ని హ్యాంగర్లోకి తరలించాలన్న భారత్ ప్రతిపాదనను మొదట బ్రిటన్ రాయల్ నేవీ తిరస్కరించింది. ఈ ఫైటర్ జెట్ రిపేర్ కోసం యూకే నుంచి 24 మంది ఇంజనీర్ల బృందం ప్రత్యేక విమానంలో కేరళకు చేరుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ విమానానికి మరమ్మతులు చేయనున్నారు. దీంతో విమానానికి మరమ్మతులు చేయడానికి భారత్ ప్రతిపాదనను అంగీకరిస్తూ హ్యాంగర్కు తరలించారు. దీన్ని C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో తరలించాలని యోచనలో ఉన్నారు.